హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ముఖద్వార రూపమే. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని అందరి కళ్లల్లో కదలాడిన ఈ ఐకానిక్ స్టేషన్ భవన్ ఇక కనిపించదు. అది చరిత్ర పుటల్లోకి చేరనుంది. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉండి స్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చాలన్నది దక్షిణ మధ్య రైల్వే సంకల్పం. నిత్యం 180 రైళ్లు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 1916 వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేకు ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది. 1951లో ఎన్జీఎస్ఆర్ను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. 1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టుకు నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. మరో ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ను తలపించేలా మారనుంది. 720 కోట్లతో చేపట్టిన స్టేషన్ ఆధునిక పనులు శరవేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం, దక్షిణం వైపున G+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో రీటైల్ దుకాణాలు, ఆహారశాలలు, వినోద సౌకర్యాలు ఉండనున్నాయి. స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలేటర్లతో పాటు 2 నడక మార్గాలు, ప్రయాణికులు స్టేషన్లకు వచ్చేందుకు 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన 2 ఫుట్ బ్రిడ్జ్లు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు. ఉత్తరం వైపు నడక మార్గం, 5000 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక దక్షిణం వైపు బేస్మెంట్, సివిల్ స్ట్రక్చరల్, ప్లంబింగ్ వంటి పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికుల పికప్, డ్రాప్ జోన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు, ఇతర సివిల్ పనులు తుది దశకు చేరాయి. ఉత్తరం వైపు గణేష్ ఆలయ సమీపంలో 400 కార్లను నిలిపేలా మల్టీలెవెల్ పార్కింగ్ పనులు చేస్తున్నారు. స్టేషన్ భవనంలో యూటిలిటీ షిఫ్టింగ్ 50% పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయ సమీపంలో 1.50 లక్షల లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, రైల్ లైటింగ్ ఏరియా సమీపంలో మరో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది.